ఈరోజు ఏదైతే కొందరు సంచలన వ్యాఖ్యలు అంటున్నారో సంచలన వ్యాఖ్యలేం కాదు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఆర్మూరు నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా 73,000 చేతుల కమలాన్ని ముద్దాడితేనే గెలిచిన బిడ్డగా ఈరోజు అనుమూల రేవంత్ రెడ్డితో పాటు సమానంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యుడిగా నా హక్కుల గురించి పోరాటం. ఒకవేళ నేనేం వాగ్దానాలు చేశాను, మీరేం వాగ్దానాలు చేశారు, రండి బహిరంగ చర్చ అనుకుంటే ఎక్కడుంటారా మీరు? 119 నియోజకవర్గాలు ఒక్కడు కూడా తిరిగాడు. మీరు అన్నది ఏంది, చేస్తుంది ఏంది? కాబట్టి ఎవడు ఎట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం మీరు సంచలనమవుతున్న వార్తలు, రైట్? దానికి నేను రెడీ ఉన్నాను. రేపు గవర్నర్ ముంగట మాట్లాడతాను, అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాను. తెలంగాణ రాబందుల పాలైంది. తెలంగాణ 1200 బిడ్డలు గొంతు కోసుకున్నారు, అమరులయ్యారు. వాళ్ళు కోరుకున్నది ఏంది? ఎవరి గురించి కోరుకున్నారు? కేసీఆర్ కుటుంబం గురించా? రేవంత్ రెడ్డి కుటుంబం గురించా? ఉద్యోగాల గురించి, ఉపాధి గురించి. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఒక బంగారు తెలంగాణని, మిగులు పడిచిన తెలంగాణని అప్పుల కుప్పగా చేస్తున్నారు. కానీ పిల్లలకు ఫీజు రింబర్సెంట్ రాదు, పేదవాడికి చదవద్దు, పేదవాడికి చదవద్దు, పేదవాడికి ఉద్యోగాలు ఎవరు అడగాల? తెలంగాణ ప్రజల పట్ల ప్రశ్నించబడేవాడు. కాబట్టి అది భారతీయ జనతా పార్టీ తీసుకున్న పాత్ర. ముఖ్యంగా చెప్తున్నాను మీ అందరికీ, ఏదైతే వార్తలు అంటారో బరాబర్ తెలంగాణ ప్రజలు మొత్తం వినండి. ఇక నుంచి ఒకే ఒక్క సమాధానం, స్కూటీలు చైన్లతో మొదలు పెడదాం. భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు కూడా దళితుడు ముఖ్యమంత్రి అనొద్దు. దళితుడు ముఖ్యమంత్రి అని ఇంకొకరు ముఖ్యమైతే గొంతు కోసుకుంటున్నాడు కదా, గొంతు గోపియాల దగ్గర ఉంది. దళితుడు ముఖ్యమంత్రి కాకపోతే గొంతు కోసుకుంటున్నాడు కదా, మళ్ళీ ఇంకొకడు గిరిజనుడు ముఖ్యమంత్రి అంటాడు, ఇంకొకడు మైనారిటీ ముఖ్యమంత్రి అంటాడు. ప్రజల్ని మోసం చేస్తారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, వాళ్ళ ఇంటికి 4 ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. కాబట్టి రాజకీయ నాయకుడు జాగ్రత్త. ఇప్పుడు ఎక్కిన ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి దళితుడు ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, కేజీబీజీ విద్య, ఇంటికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎటు పోయినాయి? మళ్ళీ ఇంకొకడు వచ్చాడు, 4,000, అత్తకు 4,000, కోడలకు 2,500, రైతు భరోసా 15,000, అందరికి 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, పేద బిడ్డలకు ఫీజు. ఎక్కడ పోయింది? వీళ్ళని వదిలేస్తే ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ ఎలక్షన్ 8,000 పెన్షన్ అంటారు, మళ్ళీ 3 తులాల బంగారం అని ఇంకొకడు అంటాడు, మళ్ళోడు 5 లక్షల ఉద్యోగాలు అంటాడు. వీళ్ళందరి గుణపాఠం చెప్పాలంటే రాజకీయ నాయకులు తెలంగాణలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. రేపు మేనిఫెస్టోలు పెట్టేటప్పుడు, వాగ్దానాలు చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు నాలిక దగ్గర పెట్టుకోవాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటే ఈ 2తో మొదలు పెట్టండి అమ్మా. స్కూటీలు చెప్తున్న తెలంగాణ ప్రాంతంగా ఎక్కడ కాంగ్రెస్ నాయకుల షోరూములుంటే అమ్మా నీ తండ్రిగా చెప్తున్నా, ఆటోలలో దిగకండి, షేరింగ్ ఆటోలలో కూర్చోండి, సీటు లేని బస్సులు ఎక్కకండి. మీరు ఈ దేశానికి అవసరం, మీ తెలివి అవసరం, మీ టైం అవసరం. ఎవరో చెప్పలేదు వాగ్దానం. 65 ఏళ్ళు దేశాన్ని ఏలిన రాజకుటుంబం వారసుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన వాగ్దానం స్కూటీ. మా బిడ్డలకు స్కూటీలు కావాలా? స్కూటీలు 8 లక్షల కోట్ల బడ్జెట్ ఇటు పోయింది, 4 లక్షల కోట్ల అప్పు ఇటు పోయింది, 1,00,000 కోట్ల భూమి ఇటు పోయింది. మా బిడ్డలకు కాదు, బరాబరి చెప్తున్నా, దానికి సిద్ధం నేను. దేనికంటే దానికి వెళ్ళండి, షోరూమ్లకు తీసుకెళ్ళండి, బైకులు, బిల్లు నాకు పంపండి. ఆ బిల్లుని ప్రియాంక గాంధీకి పంపిస్తా. ప్రియాంక గాంధీ చెప్తేనే ఈ రేవంత్ రెడ్డి ఉంటాడు. కాబట్టి ఎక్కడ కూడా నిశ్చింతగా, ఇది చట్టపరం, న్యాయపరం, అన్ని న్యాయ సలహాలు తీసుకునే మాట్లాడుతున్నా. ఇంకొకటి తులం బంగారం బరాబర్. అన్నదెవరు? గద్దె నెక్కినోడెవడు? అన్నవాడెవడు? గద్దె నెక్కినోడెవడు? ఈ నెల ఆగండి, 1,00,000 రూపాయలు వస్తాయి. ఒక్క నెల ఆగితే తులం బంగారం వస్తుంది. 30 నెలలు అయింది. ఎందుకు ఇయర్ తులం బంగారం? ఎందుకు ఇయర్ తులం బంగారం? అడగరెందుకు మీడియా? అడగరెందుకు మేధావులు? అడగరెందుకు గత పాలకులు? కాబట్టి తెలంగాణ కోరి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ. ఎవరు చెప్పారా మీకు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ అప్పులమయం చేసి మా బిడ్డలను మోసం చేయమని? ఇట్లనే వదిలేస్తే రాజకీయ నాయకులు మోసం చేస్తారు. కాబట్టి ప్రజలందరికీ చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకుల మెడలల్లా 13,000 గ్రామాలల్లా ఒక్కడి మెడల బంగారు చెందుడదు. ఎవరెవరైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులను వెళ్ళండి, చెప్పండి మీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆ వీడియో చూపించండి, మేళ చైన్ తీసుకోండి, కానీ తూకం వేయండి. అది 10 గ్రాముల 20 గ్రాముల, ఆ డబ్బులు రేవంత్ రెడ్డితో ఇప్పిస్తాం.
లేదంటే తులంకు 3 తులాలు కొట్టిస్తారు వీళ్ళు మళ్ళీ. కాబట్టి ఈ 2 బహిరంగంగా చెప్తున్నా, న్యాయ సలహా తీసుకొని పోతున్నా. రెండోది తెలంగాణ భవిష్యత్తు గురించి చెప్తున్నా. రానున్న రోజుల తెలంగాణ మెత్తరి నాయకులు, రానున్న రోజుల పిల్లలకు ఎండ్రీని పోతారు వీళ్ళు. నేను అంటలేను, ముఖ్యమంత్రి అంటున్నాడు ఎండ్రీని దాకా సావమని. నేను అంటలేను, ఉద్యోగం అడిగితే బాయిల దూకి సావమంటున్నాడు. లక్షల కోట్ల అప్పు చేసి లక్షల కోట్ల బడ్జెట్ ఇచ్చిన నాయకులకు గుణపాఠం చెప్పాలంటే రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం అంత ఒకటి కావాలా. ఒకటే రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలంటే బంగారు చైన్లు తీసుకెళ్ళండి, బిల్లు పంపించండి, సూడీలు తీసుకెళ్ళి బిల్లు పంపించండి, అవన్నీ ఇప్పించేస్తాం. Thanks for watching. Like, share and subscribe.